मिनिस्टर से अभी मीटिंग लगाया, हाँ। मीटिंग में क्या बात चली? मंत्री से यही बात थी कि बॉडीज को निकालने की प्रयत्न करना है और प्रोजेक्ट को फिर कैसे पूरा करना है, दो चीज बहुत इम्पोर्टेंट है। Any lessons to be learned from such an incident, sir? Any lessons to be learned from such an incident? लेसन्स हैं लेकिन नेचर के आगे नतमस्तक। శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో చిక్కుకున్నటువంటి 8 మందిని రక్షించేందుకు రక్షణ సహాయక చర్యలు 6వ రోజుకు చేరుకున్నాయి. దాదాపు 6 రోజులుగా 300 మందికి పైగా సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, మార్కస్ టీం రంగంలోకి దిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ టన్నల్ 14వ కిలోమీటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 8 మంది కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు కూడా ఈ సిబ్బంది అంతా కూడా 6 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించకపోవడంతో అందరిలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎస్ఎల్బీసీ టన్నల్ తవ్వకాలు చేపడుతున్నటువంటి కాంట్రాక్ట్ సంస్థ జేపీ కాంట్రాక్ట్ సంస్థ యజమాని జయప్రకాష్ మాత్రం ఇదంతా క్లియరెన్స్ అయిన తర్వాత ఈ ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ముందుగా ఆ బాడీలను బయటకు తీసుకొచ్చిన తర్వాత అదంతా క్లియరెన్స్ అయిన తర్వాత ఆ పనులను మాత్రం మళ్ళీ మొదలు పెడతామని చెప్పిన నేపథ్యంలో అంతా కూడా షాక్ అయ్యారు. అయితే బాడీలు అనే పదాలు వాడడంతో అందరూ కూడా అక్కడ చిక్కుకున్నటువంటి 8 మంది కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటారన్న ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 14వ కిలోమీటర్ వరకు వెళ్ళినటువంటి రక్షణ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఏదైతే టన్నల్ తవ్వకాలకు ఉపయోగించేటటువంటి బోరింగ్ మిషన్ ఉంటుందో ఆ బోరింగ్ మిషన్ పరికరాలన్నీ కూడా చెల్లాచెదురుగా పడి ఉండడంతో వాటిని తొలగించేందుకే చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే ఆ టన్నల్ తవ్వకానికి ఉపయోగించేటటువంటి బోరింగ్ మిషన్ ఏదైతే ఉంటుందో దాదాపు 1600 టన్నులకు పైగా బరువు ఉండే ఈ బోరింగ్ మిషన్ను పూర్తిగా పక్కకు తీసిన తర్వాతనే ముందుకు వెళ్ళి ఆ బురద సీపేజ్ వాటర్ని అంతా కూడా క్లియరెన్స్ చేసే అవకాశం ఉంటుందని కూడా అక్కడ ఉన్నటువంటి రక్షణ సిబ్బంది తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి ఈ టన్నల్ బోరింగ్ మిషన్కి సంబంధించినటువంటి పరికరాలను అన్నిటినీ కూడా తొలగించేసే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీపేజ్ వాటర్ను భారీ యంత్రాల సహాయంతో బయటికి పంపింగ్ చేస్తూ ఉన్నారు. అయితే లోపలికి వెళ్ళే కొద్దీ అక్కడ పరిస్థితులు అంతా కూడా భయానకరంగా ఉన్నాయని చెప్పి కూడా సిబ్బంది అంతా తెలుపుతున్నారు. లోపలికి వెళ్ళే కొద్దీ సరైన ఆక్సిజన్ అందడం లేదు, చిమ్మ చీకటిగా ఉంది. ఆ తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి సెగ్మెంట్లు కూడా పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. మిగతా సెగ్మెంట్లు కూడా అదేవిధంగా పైకప్పు కూడా బాగా లూజ్గా ఉండి మళ్ళీ ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ఎస్ఎల్బీసీ టన్నల్కి సంబంధించి తవ్వకాలు చేపట్టేటువంటి బోరింగ్ మిషన్ తొలగించే క్రమంలో మళ్ళీ కూడా ఆ ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ కూడా గతంలో పాల్గొన్నటువంటి రక్షణ సిబ్బంది ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఏ విధంగా రక్షణ సహాయక చర్యలు చేపడుతూ ముందుకు వెళ్ళాలన్న దానిపై తీవ్రంగా చర్చించి ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే అత్యాధునిక యంత్ర పరికరాలతో లోపలికి వెళ్ళినటువంటి రక్షణ సిబ్బంది ఎక్కడెక్కడైతే ఈ సీపేజ్ వాటర్ వస్తూ ఉందో వాటన్నిటిని కూడా క్లోజ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ నీళ్ళన్నిటిని కూడా తొలగించేందుకు భారీ యంత్రాల సహాయంతో ముందుగా నీటిని అంతా కూడా బయటికి పంపింగ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ యంత్ర పరికరాలన్నింటినీ కూడా బయటికి తొలగించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఆ బురదను క్లియరెన్స్ చేయడానికి మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అదంతా కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటి పరిస్థితికి కాబట్టి లోకో ట్రైన్ లేదా కన్వేయర్ బెల్ట్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా తొలగించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా అక్కడ ఉన్నటువంటి టన్నల్ బోరింగ్ మిషన్ను పూర్తిగా డిస్మాంటిల్ చేసే అవకాశం ఉంటుందా లేదన్న దానిపై చర్చించి వీళ్ళంతా కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే 14వ కిలోమీటర్ వద్దకు చేరుకున్నటువంటి ఈ రక్షణ సిబ్బంది అయితే అక్కడ ఇంకా మెరుగైన యంత్ర పరికరాలతో వీళ్ళని ఏదైతే ప్రమాదంలో చిక్కున్నటువంటి 8 మందిని బయటికి తీసుకువచ్చేందుకు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి చూసుకున్నట్లయితే మాత్రం లోపల సరైన ఆక్సిజన్ అందడం లేదంటూ కూడా సిబ్బంది ఇప్పటికే తెలుపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా అరేంజ్మెంట్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఒకవేళ ఈ టన్నల్ మిషన్కి సంబంధించినటువంటి పరికరాలన్నిటినీ కూడా బయటకు తీసిన తర్వాత కూడా అక్కడ ఉండేటటువంటి భారీ కొన్ని వందల టన్నుల కొద్దీ మట్టి ఉంది. మట్టి బురదతో పాటు పెద్ద పెద్ద బండరాలు కూడా ప్రాంతంలో పడి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తొలగించేందుకు ఇంకా 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఎవరైతే పనులకు వెళ్ళారో ఆ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో
ముఖ్యంగా ఆ బురద మట్టిని ఏ విధంగా తొలగించాలి, ఒకవేళ భారీ యంత్రాలు అయితే లోపలికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. అయితే ఇంకా ఏదైనా యంత్రాల సాయంతో ఆ మట్టిని అంతా కూడా తొలగించే ప్రయత్నం చేయొచ్చా అన్న ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఈ సహాయక చర్యలను దగ్గరుండి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరుండి ఈ రక్షణ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 6 రోజులుగా జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రాంతంలో నుండి స్వయంగా ఈ రక్షణ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఈ పూర్తి నివేదికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరవేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సైతం అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఇంకా మెరుగైన సిబ్బంది అవసరమా లేదా మెరుగైన పరికరాలు అవసరమా అన్న దానిపై చర్చించి వాటిని అన్నిటి కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. అయితే ఒకవేళ ఈ శిథిలమైనటువంటి మిషన్ పరికరాలన్నిటినీ కూడా బయటికి తీసేసినప్పటికీ అక్కడ ఉండేటటువంటి బురదలో వాళ్ళంతా కూడా అడుగు భాగంలో కూరుకుపోయి ఉంటే మాత్రం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎస్ఎల్బీసీ టన్నెల్ అనేది దాదాపు 9 మీటర్ల వైశాల్యం గల టన్నెల్. అందులో దాదాపు 6 నుంచి 7 మీటర్ల మేర బురద మట్టి అంతా కూడా కూరుకుపోయిన నేపథ్యంలో కొన్ని వందల టన్నుల కొద్దీ బురద మట్టిని అంతా తొలగించాలంటే మాత్రం కేవలం మనుషులతో అయితే తొలగించాలనేది మాత్రం సాధ్యం కాని పని. భారీ యంత్రాల సాయంతో మాత్రమే ఆ మట్టి బురదనన్నిటిని కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ మట్టిని అంతా కూడా ఒకవేళ ఆ మట్టిని అంతా కూడా క్లియరెన్స్ చేస్తే తప్ప ఆ 8 మంది ఎక్కడున్నారని వాళ్ళని తీసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఆ సంస్థ కాంట్రాక్టర్ సంస్థ ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. చిక్కుకున్నటువంటి బాడీలను బయటకు తీసిన తర్వాత ఈ టన్నెల్ తవ్వకాల పనులు మళ్ళీ ప్రారంభిస్తామన్న మాటలతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళంతా కూడా చనిపోయి ఉంటారన్న ప్రాథమిక అంచనాకు వేస్తున్నారు. అయితే ఒకవేళ వాళ్ళంతా కూడా ప్రాణాలతో లేకపోయినప్పటికీ ఇప్పటికే వాళ్ళు ప్రమాదం జరిగి దాదాపు 6 రోజులు గడుస్తున్నప్పటికీ ఒకవేళ ప్రాణాలతో లేకపోయి ఉంటే మాత్రం ఆ బాడీలన్నీ కూడా 6 రోజులు గడుస్తున్న నేపథ్యంలో డీకంపోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ బురద మట్టి సీపేజ్ వాటర్లో ఆ బాడీలను గుర్తించడానికి కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు నెలకొంటాయని చెప్పి కూడా నిపుణులు చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద తాజా పరిస్థితి.